హాయ్ ఫ్రెండ్స్, స్వాతిరాజు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ ఎలా చేస్తుందాం చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న ఫిష్, ఆనియన్స్, తగినంత చింతపండు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క. మనం తీసుకున్న చేపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో తగినంత కారం, తగినంత ఉప్పు, వేసుకొని బాగా కలుపుకొని ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి. చూసారా, ఇలా ప్రతి ఒక్క పీస్కి ఉప్పు కారం పట్టాలి. దీన్ని ఒక అర్ధగంటనైనా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఫిష్ పీసెస్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని జీలకర్ర మెంతుల పొడి కోసం ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని మెత్తని పౌడర్లా దంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం తీసుకున్న ఆనియన్స్, లవంగాలు, చెక్క వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఆ లోపు మనం చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఆనియన్ మిశ్రమంలో పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. అది వేగాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు మంచిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుకు తగినంత సాల్ట్, తగినంత కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. చూసారా, పులుసు దగ్గరికి మంచిగా మసిలిన తర్వాత దానిలో 2 మధ్యలకు చీల్చిన పచ్చిమిర్చి వేసుకుందాం. దానిలోనే తగినంత ధనియాల పొడి వేసుకొని చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి. అలా చిక్కగా అయిన పులుసులో మనం ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. దానిలో కొత్తిమీర, ఇంతకుముందు మనం దంచుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, 5 నిమిషాల్లోనే చేప ఉడికిపోయింది. యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.